అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఫిబ్రవరి నెల 28వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పాడ్యమి, నక్షత్రం శతభిష, కరణం భవ, పక్షం శుక్లపక్షం, యోగం సిద్ధి, రోజు శుక్రవారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:10 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:55 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:55 నుండి 1:43 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:07 నుండి 12:34 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి 4:53 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు. మీ వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలి అని మీకు పాత స్నేహితుడు సలహా ఇస్తాడు. మీరు వారి యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబం టెన్షన్లు ఏవి మీకు భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా ఊరటని ఇస్తుంది నేర్చుకోవడానికి. మీ ప్రియమైన వారి యొక్క అసహాయతకు బదులు మీరు ప్రేమను కురిపించండి. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుకూలంగా ఒక విషయంలో సమస్య వస్తుంది. ఈ రాశికి చెందిన వారి తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ కానీ చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీరు బంధువులు కారణం కావచ్చు. నిరంతర సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పు మీరు వహిస్తే విజయం ఖచ్చితంగా సొంతం అవుతుంది. మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాల గురించి గోప్యతను పాటించండి. మీరు ప్రాముఖ్యతను ఇచ్చే ఒకరితో సరైన సమాధానం అందలేక లోను కాగలరు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు, కానీ మీరు వాటి కోరికను తీర్చలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు. వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించే విషయంలో నిజంగా మంచి లాభాలను చూపుతుంది. మంచి డివిడెంట్లను తెస్తుంది. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని కొందరు అనుకుంటారు, కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. మీ బాల్య దశ గుర్తుకు వచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం ఊళ్ళోకి వస్తారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీరు సమాచారం లేకుండా డబ్బు మీకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరిని మరి ఎవరి లక్షణాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి. వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు. మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించే ఉండవచ్చును. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు, ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను అనుభూతి చెందుతూ ఉన్నారు. మరి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరం. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. సీనియర్లు నుండి సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవస్యపు అంచులను చవిచూస్తారు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. మీరు ఈరోజు తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటివి ఒత్తిడిలు, చర్మ సంబంధమైన సమస్యల వారికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉన్నందుకే ఇష్టపడతారు.
మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. వీనస్ మాస్ పరస్పరం కలిగి ఒకరినొకరు కలిసిపోయే రోజు ఇది. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తిగా కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అప్రమత్తమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని పెంచేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీ రోజు అనుభూతి చెందనున్నారు. విధియతగా మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉన్నది. ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద ఎతబోధ చేస్తారు. ఇది చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి. ఎదురొచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుభూల వైబ్రేషన్ కూడా పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగ్గా ఉండడంతో మరింత ప్రశాంతత, అభివృద్ధి కనిపిస్తుంది. అనుకోని ప్రేమ, మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మీ ఖచ్చితత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ప్రేమ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకున్న అన్ని అలసట, ఆయాసం అన్నీ కూడా తొలగిపోతాయి. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి. మీ అంకిత భావం, కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం, ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. వైవాహిక జీవితం అయితే పూర్తిగా కొట్లాటలు మయమని కొందరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం అంతగా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. మీ బాల్య దశ గుర్తుకు వచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి. వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు. మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభవించారు.